అనంతపురం జూనియర్ కళాశాల ప్రాంగణం నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల ప్రాంగణం నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లింగం సుధాకర్ రెడ్డి సరస్వతి విద్యామందిర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి మాజీ డిఈఓ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరు కావటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయదశమి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘటన సమావేశాల దేశంలో 1,20,000 చోట్ల సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో అనంతపురంలో కమలానగర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ సమావేశం నిర్వహించి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సమావేశం నిర్వహించి రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ సమావేశం నిర్వహించి భారతదేశ అభివృద్ధికి మనం ఏం చేద్దామని, ఏ విధంగా తోడ్పాటు అందించాలని అనే అంశంపైన ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యవాహ కోటి సేవా ఫౌండేషన్ జిల్లా సంస్కృతి విజయ్, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దీని కొరకు మాత్రం మార్గం ఏంటిది? ఇప్పుడు సామాన్యంగా వారి జీవితంలో కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా చాలా గంభీరమైనటువంటి దేశభక్తిపూరితమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. ముझे खून दो आपको आजादी दूंगा, నాకు రక్తం ఇస్తే మీకు స్వతంత్రం. భవిష్యత్తు యొక్క ప్రారంభం చేశారు. ఆయన ఎప్పటికీ మెడిసిన్ చేశారు. తన క్లాస్మేట్స్తో కలిసి ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేయాలి. నా పేరు సుధాకర్ రెడ్డి, నేను సంఘ ప్రచారకును. విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ ఈ దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజ్ సెక్రటరీని. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకి నేను విద్యాభారతికి ఆర్గనైజ్ సెక్రటరీని. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మన విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తయింది ప్రారంభమై. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా బస్తీ వారిగా ఈ ఉత్సవాల్ని శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయదశమి ఉత్సవాన్ని జరపాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దీంతో పాటుగా సంవత్సరం అంతా కూడా రకరకాల కార్యక్రమాలు యోజన చేశాము. అందులో ఒకటేమో పథ సంచలన. ఈ సందర్భంగానే ఉత్సవాలతో పాటుగా పథ సంచలన అంటే రూట్ మార్చ్, అది కూడా ప్రతి బస్తీలో కూడా ప్రతి తాలూకాలో కూడా దేశమంతా నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచన. దాంతోపాటుగా కుల సంఘాలు ఉన్నాయి. సద్భావన సమావేశాలు అనే పేరుతోటి ఇవాళ కుల సంఘ పెద్దల్ని కూడా కూర్చోబెట్టుకొని ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలే ఉన్నాయి, ఏ రకంగా మనం ఆలోచించాలి అనేటువంటి ఒక సమ్యక్ దృష్టిని ఆ రకంగా కలిసి చర్చించడం కొరకు సద్భావన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం. దాంతోపాటుగా తాలూకా వారీగా, ఖండ వారీగా హిందూ సమ్మేళనాలు ఆ మండలంలోని ఆ తాలూకాలని ప్రతి గ్రామం నుంచి, ఆ గ్రామంలోని ప్రతి వీధి నుంచి, ఆ వీధిలోని ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా ఆ రకంగా హిందూ సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాం. దాంతోపాటుగా చివరిలో యువతకి కూడా యువకుల సమ్మేళనాలు నిర్వహించాలనుకుంటున్నాం. ఈ అన్ని కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటంటే దేశం వైపు సమాజాన్ని వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించి దేశంలో ఇవాళ ఉన్నటువంటి సమస్యలు, దానిపైన మన యొక్క బాధ్యత ఏంటిది అని చెప్పేసి వాళ్ళ ముందు ఉంచి ప్రధానంగా ఒక 5 విషయాల కేంద్రంగా, ఒకటేమో సామాజిక సమరసత, రెండోది కుటుంబ వ్యవస్థ, మూడోదేమో స్వదేశీ భావన, నాలుగోనేమో భారతీయ పౌరుడిగా ఉండాల్సిన దృష్టికోణము. ఇలా ఈ 5 విషయాలను ఆధారంగా చేసుకొని ఒక అవేర్నెస్, సమాజంలో ఒక చైతన్యం తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం జరుగుతున్నది. ఆ సందర్భంగా ఇవాళ అనంతపురంలో ఈ బస్తీ లోపల ఉత్సవం జరుగుతున్నది. ఒక అనంతపురం నగరంలోనే ఇలాంటి ఉత్సవాలు ఒక 50 చోట్ల జరుగుతున్నాయి. సార్, నేటి తరం యూత్కి మీరేం సందేశం? యూత్ ఇవాళ చదువుకుంటున్నారు. చదువుతో పాటుగా వాళ్ళ బాధ్యతను కూడా వాళ్ళు గుర్తెరగాలి. డాక్టర్ అయినా, రేపు ఇంజనీర్ అయినా, లేకుంటే కలెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎంప్లాయీ అయినా సరే, నేను ఈ దేశం కొరకే, ఒక డాక్టర్గా పనిచేస్తున్న దేశం కొరకే, లేకుంటే ఇంజనీర్ అయినా కూడా ఈ దేశం కొరకే అనేటువంటి ఒక పౌరుడిగా తమ బాధ్యతని ఆ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత నా వృత్తి కేవలం నా కొరకు కాదు, దేశం కొరకు అనేటువంటి భావనతో ముందుకు వెళితే అప్పుడు దేశం పరమవైభవ స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ దిశలో యావత్ యువత ఆలోచించాలని నేను కోరుతున్నాను. మరి వ్యవస్థలు బాగా దెబ్బతింటున్న ఈ రోజుల్లో కొన్ని అగ్రరాజ్యాలు భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్ని శాసించాలని భావిస్తున్న ఈ రోజుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక మాట చెప్పారు. 100 ఏండ్ల సంస్థ కాబట్టి రొమ్ము విరుచుకుందాం 100 ఏండ్ల సంస్థ అని చెప్పుకోవడం కన్నా మన భావజాలాన్ని సమాజం కోసం విస్తరిస్తామని చెప్పారు ఆయన. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితిలో ఉంది. అది కాకుండా స్వదేశీ వస్తువులు మాత్రమే
ఇప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తులు ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నటువంటి ఈ రోజుల్లో మోడీ గారు చెప్పినట్టు మనమంతా కూడా స్వదేశీ వస్తువుల్ని వాడటం ద్వారా జీడిపిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. కుటుంబ వ్యవస్థ పాటు అనేక వ్యవస్థలు నాశనం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇస్తున్నటువంటి ఈ 100 రోజుల పండుగ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఇస్తున్న సందేశాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి కూడా महामंगले पुण्यभूमे त्वदर्थे पदत्वेशक प्रभो शक्तिमन् इमे सादरं त्वां नमामो वयम् त्वदीयाय कार्याय बद्धाकटीयम् सुशक्तिं सुशीलं जगद्येननं प्रभवे स्वयं स्वीकृतं नाम्नमीरौरतम् तदन्तस्फुरत्वक्षया ध्येयनिष्ठा ग्रन्थप्रजागर्तु तीव्रानिशम् विजेत्री जनसंवता कार्यशक्तिर् विधायास्य धर्मस्य संरक्षणम् परं वै भवन्नेतुमेतस्वराष्ट्रम् समर्था भवत्वा